రేపు పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉపపోర్లో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పులివెందులలో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. రేపు పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉపపోర్లో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పులివెందులలో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, రేపు జరగబోయే పులివెందుల జడ్పీటీసీ బైపోల్స్ కి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఉమ్మడి కడప జిల్లాలో రేపు జరగనున్నటువంటి 2 ఉప ఎన్నిక స్థానాలైన ఒంటిమిట్ట, పులివెందులకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంది. పగడ్బందీగా ఎన్నికలు జరిపేందుకు సర్వం సిద్ధం చేసిందనుకోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ 2 మండలాల్లోని అదనపు 2 మండలాల్లో ఉంటున్నటువంటి దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లను స్వయంగా పరిశీలించారు కూడా. అంతేకాకుండా ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుని ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావివ్వకుండా సిబ్బంది నిక్కచ్చిగా వ్యవహరించాలని కూడా పలు సందర్భాల్లో సూచించడం జరిగింది. అలాగే కలెక్టరేట్ లోని సభాభవన్లో కూడా ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల సలహాలు, సూచనలు సైతం ఇచ్చారు. మంగళవారం అంటే రేపటి రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో, తర్వాత పులివెందులలో మొత్తం 15 కేంద్రాల్లో ఈ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. పులివెందులలో ఇప్పటికే ఓటర్లకు సంబంధించి 95% స్లిప్పులను ఎన్నికల యంత్రాంగం అందజేయడం కూడా జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా 96% పైగా ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. అయితే పులివెందులలో 15, ఒంటిమిట్ట ప్రాంతంలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అలాంటి చోట్ల వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. అలాగే మైక్రో అబ్జర్వర్లను సైతం అధికారులు ఈ పోలింగ్ కోసం నియమించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని, అంటే రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించే పనిలో ప్రస్తుతానికైతే నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా రేపటి రోజున జరిగేటువంటి పోలింగ్ కు సాయంత్రం 5 దాకా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించారు. అంటే ఇందుకు సంబంధించి 5 గంటల లోపు ఎవరైనా సరే ఓటర్లు ఎంతమంది వచ్చినా కూడా వారికి అదనపు సమయాన్ని కేటాయించి వారందరూ ఓట్లు వేసేందుకు వెసులుబాటును అధికారులు కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఎన్నికల పోలింగ్ తంతు పూర్తిగా ముగిశాక, అంటే పోలింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ తో, అంటే బుధవారం కాకుండా గురువారం 14వ తేదీన ఈ కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు కూడా పూర్తి చేశారనుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని, అంటే కౌంటింగ్ కార్యక్రమాన్ని కడపలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ మరోసారి నిన్న ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో
ఆర్ముడ్ బలగాలు మోహరించేటట్లు పోలీసులకు దిశానిర్దేశం కూడా చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఏపీఎస్పీ బలగాలతో మోహరించేటట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వజ్రా మొబైల్ కెమెరా వాహనాలతో ఈ ఎన్నికల పర్యవేక్షణ పూర్తిగా కొనసాగనుంది. అంతేకాకుండా డ్రోన్ కెమెరాల నిఘాతో కూడా విహంగ వీక్షణ ఉంటుందని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఇలా పులివెందుల ఒంటిమిట్ట బైపోల్ కు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా జిల్లా యంత్రాంగం అన్ని రకాల పగడ్బందీ చర్యలు చేపట్టింది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.